కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే చాలా ఎదురు చూపుల తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ పదవీ కాలం ముగిసింది, ముగిసి కూడా చాలా టైం అయిపోతుంది. బట్ ఈవెన్ దో ఇప్పటికీ 2-3 సార్లు వస్తాయి ఎలక్షన్స్ అనడం, పోస్ట్ పోన్ అవ్వడం చాలా జరిగిపోయింది. మహిళలకి ఎంత శాతం ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎంతమంది మహిళలకు సర్పంచ్ స్థానాలు దక్కబోతున్నాయి అనే దాని మీద ఒక చిన్న వివరణ వచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో 46% సర్పంచ్ స్థానాలు మహిళలకి దక్కబోతున్నాయి. అయితే మనకి తెలుసు, ఇది వరకు కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా గ్రామ పంచాయతీల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వారి కులాల వారీగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మహిళలే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈసారి మొత్తం 12,728 గ్రామాల్లో 5,849 మంది మహిళలకు ఈసారి స్థానాలను కేటాయించడం జరిగింది. వీటిలో ఎస్టీ మహిళలు 1,464 అయితే, ఎస్టీ జనరల్లో 1,737, ఎస్సీ మహిళలు 1,210 మంది, UN 2,489, UN జనరల్లో 2,757 మందికి గాను స్థానాలను కేటాయించడం జరుగుతుంది. అత్యధికంగా చూసుకుంటే నల్గొండ జిల్లాలో 404 గ్రామాలు స్త్రీలకు దక్కబోతున్నాయని తెలుస్తుంది. అలాగే షెడ్యూల్ ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాలు పూర్తిగా ఎస్టీలకి రిజర్వ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మనం వేచి చూడాలి. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా దీని మీద మనకి ఒక రివ్యూ రాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది క్యాండిడేట్లు ఎదురు చూస్తున్నారు ఆశగా, అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో సర్పంచ్ స్థానాలకి, అలాగే గ్రామ పంచాయతీ లెవెల్లో వివిధ వార్డులకి సంబంధించి ఇప్పటికే కసరత్తులు ప్రారంభం అయిపోయాయని చెప్పాలి. వన్స్ ఒకసారి రిజర్వేషన్ కేటగిరీ రిజర్వ్ అయిపోతే కనుక మనకి ప్రచారం ఊపులోకి వస్తుంది. అయితే మరి ఎలాంటి అర్హతలు ఉండాలి ఏంటి, అసలు ఒకప్పటి ఎలక్షన్స్కి ఇప్పటికీ ఇంకా ఏమైనా తేడాలు కావాలా అనే దాని మీద మీ ఒపీనియన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మాటని మేము మున్ముందు ఎలక్షన్స్లో వచ్చే లీడర్లకి, ఎవరైతే మీ గ్రామ స్థాయిలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ ముందు ప్రశ్నగా ఉంచుతాం.